హలో, అందరికీ నమస్తే. ఈ వారం 2 సినిమాలు విడుదలయ్యాయి. నాని ప్రొడ్యూసర్గా కోర్ట్, సరిగమ ఆడియో లేబుల్ నిర్మాతగా దిల్రుబా. సరే, ముందు కోర్టు సినిమా గురించి మాట్లాడుకుందాం. సరైన చిన్న సినిమాలు వస్తే జనం ఆదరిస్తారు. బట్ ఆ సరైన చిన్న సినిమా అనే దానికి ఒక కొలమానం ఏం లేదు. అది థ్రిల్లర్ కావచ్చు, లేదా ఎంటర్టైనర్ కావచ్చు, లేదా ఆలోచింపజేసే సినిమా కావచ్చు. ఈ మూడో కోవకు చెందిన ఆలోచింపజేసే సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి. నాని హీరోగా ఎలాంటి సినిమాలు, ఆయన ఒక రేంజ్ సినిమా చేసుకుంటున్నా, ఒక చిన్న సినిమాని ఆలోచింపజేసే సబ్జెక్ట్ తీసుకుని దానికి ప్రాపర్ ప్లానింగు, కాస్టింగ్ చూసుకుని ప్రొడక్షన్ చేసే సినిమా కోర్ట్. యాక్చువల్గా కోర్టు బ్యాక్డ్రాప్ సినిమాలు మనకేమీ కొత్త కాదు. చెట్టు కింద ప్లీడర్ నుంచి వకీల్ సాబ్ దాకా, జై భీము, ఇలాగా చాలా సినిమాలు ఉన్నాయి మనకి. అయితే ఇది ఒక డిఫరెంట్ సినిమా. ఈ సినిమాలో ముందు నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, జనాలకి చట్టం తెలియాలి. ఈ జనరేషన్లో జరుగుతున్న చాలా నేరాలకి కారణం ఇలా చేస్తే ఏమవుతుందని తెలియకపోవడమే. అంటే అవేర్నెస్ లేకపోవడం. ఇంత స్పీడ్తో వెళ్తే ఏమవుతుంది, ఒక చిన్న గులకరాయి టైర్ కింద పడితే ఏమవుతాము అని తెలియకపోవడం. ఇలా చేస్తే ఏమవుతుంది, ఎవరినైనా ఏడిపిస్తే ఏమవుతుంది, ఇలా ఒక కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఎవరు ఏమీ సీరియస్గా తీసుకోరు, తీసుకుంటే ఏమవుతుంది, ఇలా కాన్సిక్వెన్సెస్ తెలియకపోవడం, చట్టం తెలియకపోవడం అన్నది తప్పు. ఇవాళ ఇంటర్మీడియట్ స్టేజ్లోనే లవ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దీని తోడు మన సెలబ్రిటీలు కామన్ ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు చెప్తుంటారు, నీ ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు, నీ ఫస్ట్ క్రష్ ఎప్పుడు అంటే, అది 4వ తరగతిలోనో 5వ తరగతిలోనో. 4వ తరగతిలో 5వ తరగతిలో వీడు ఫస్ట్ క్రష్ అంటాడు. 8వ తరగతి 9వ తరగతిలో ఫస్ట్ కిస్ అంటాడు. సో ఇవన్నీ చూసి వీళ్ళు కూడా ఇంటర్మీడియట్ స్టేజ్లోనే లవ్ అంటూ వేలమేరలో పడుతున్నారు. సరే, పడచ్చు. బట్ ఈ పడిన దానికి పర్యవసానాలు ఎలా ఉంటాయి, ప్రభుత్వ చట్టాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. శ్రీశ్రీ అంటాడు, ఆరాణి ప్రేమ పురాణం, ఈ ముట్టడికైన ఖర్చులు, ఇవి కావోయి చరిత్రకు అర్థం అంటాడు. మనకి పాఠాలు ఎంతసేపు పానిపెట్టు యుద్ధం, అశోకుడు, ఇవే. అంతకన్నా ఇంపార్టెంట్ లేటెస్ట్గా వస్తున్న చట్టాలు, వాటి సెక్షన్లు, వాటి గురించి ఒక కోర్టు ప్రొసీడింగ్స్, ఇలాంటివన్నీ కూడా పాఠాల్లో చెబితే జనాల్లో ఒక అవేర్నెస్ వస్తుంది. కొద్దిమందిలో కొంచెం భయం వస్తుంది. ఈ భయం, అవేర్నెస్ లేకుండానే ఈ నేరాలని జరుగుతున్నాయి. సో ఇలాంటి ప్రయత్నం కోర్టు సినిమాలో నాకు ఆ ప్రయత్నం నచ్చింది. కోర్టు సినిమా కథ పెద్ద కొత్తదేం కాదు, రెగ్యులర్ కథే. ఒక సామాన్యుడి మీద ఒక వ్యవస్థతో చేతులు కట్టిన ఒక పెద్ద రకం కత్తి కడితే ఒక సామాన్యుడు ఎలా నలిగిపోయాడు, ఆ సామాన్యుడికి అండగా మరొక సామాన్యుడు ఎలా నిల్చున్నాడు, ఎలా బయటికి తీసుకొచ్చాడు. ఇలా 18 ఏళ్ళు నిండిన కుర్రాడు 17 ఏళ్ళు నిండిన అమ్మాయిని ప్రేమలో పడేస్తే, అమ్మాయి తల్లిదండ్రులు కొత్తగా వచ్చిన పోక్సో చట్టాన్ని అడ్డం పెట్టుకుని అతన్ని లోపల పడేస్తే మరొక చిన్న లాయర్ ఎలా విడిపించి బయటికి తీసుకొచ్చాడు. సో ఈ కథ గురించి చెప్పడం కన్నా సినిమా ఎలా ఉంది అంటే, సినిమాలో ముందు ప్లస్ పాయింట్లు అన్నీ మాట్లాడుకుందాం. ఈ సినిమా దర్శకుడు ఎక్కడ పాస్ అయ్యాడంటే, ఫస్ట్ ప్రతి పాత్ర, ఈ పాత్ర నిడివి ఎంత, ఈ పాత్ర ఇంత మేరకు ఉంటుంది, ఇంతకు మించి అక్కర్లేదు, ఈ పాత్ర ఇంతే ఉంటుంది, ఇలాగ పర్ఫెక్ట్గా రాసుకుని ఆ పాత్రకి వీళ్ళు తప్ప మరి ఎవరు సూట్ అవ్వరు,
పర్ఫెక్ట్గా తీసుకున్నాడు, ఈ క్యారెక్టర్కి ఈడే సెట్ అవుతాడు అనేటట్టు యాక్టింగ్ నటుల్ని తీసుకుని అక్కడ సగం సక్సెస్ అయిపోయాడు. శివాజీ, రోహిణి, సాయి కుమార్, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పాత్రకు అలా యాప్ట్గా సరిపోయేలాగా తీసుకుంటే ఇప్పుడు ఎప్పుడైతే సగం సక్సెస్ అక్కడ వచ్చిందో నెక్స్ట్ మిగతా సక్సెస్ ఎక్కడ తీసుకున్నాడంటే రైటింగ్లో తీసుకున్నాడు. రైటింగ్లో అస్సలు పక్కదారికి వెళ్ళాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు కింద ప్లేటర్ కానీ ఇంకో సినిమాలు కానీ చూస్తే ఏముంటుందంటే ఇది సగం అది సగం అన్నట్టు ఉంటుంది స్క్రిప్ట్. ఇక్కడ ఏమి తీసుకోవాలి, అతను సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఎంత త్వరగా ప్రేక్షకుడిని కోర్ట్ హాల్లోకి తీసుకెళ్ళిపోతాను అన్నది చూశాడు. అందుకని పైగా తీసుకున్న ప్రేమ జంట 17-18 ఏళ్ళ వాళ్ళు. సో వాళ్ళ మధ్య విపరీతమైన ప్రేమ సన్నివేశాలు ఇవి పెట్టేయడం అనవసరం అని చెప్పి జస్ట్ అలా సింపుల్గా తీసుకెళ్ళిపోయి కోర్టు హాల్లో పడేసాడు ప్రేక్షకుడిని. కోర్టు హాల్లో కూడా ప్రేక్షకుడిని ఏవి విసిగించకుండా చక్క నడిపించుకుంటూ ఇంటర్వల్ బ్యాంక్కి తీసుకెళ్ళిపోయాడు. ఇంటర్వల్ నుంచి మళ్ళీ అదే స్పీడ్ మెయింటైన్ చేస్తూ కన్క్లూజన్కి తీసుకెళ్ళిపోయాడు. కన్క్లూజన్లో దర్శకుడు మరొక చమక్ చేశాడు. సినిమాలో ఒక కీలక పాయింట్ని ఎలా రివీల్ చేస్తాడు అన్న కుతూహలం ప్రేక్షకుడికి జనరేట్ అవుతుంటుంది. అక్కడ ఏం జరిగింది అన్నది తెలియాల్సింది కోరుకుంటుంటాడు. ఆ ఏం జరిగింది అనేది ఏ విధంగానైనా రాసుకోవచ్చు, చాలా విధాలుగా రాసుకోవచ్చు. బట్ దర్శకుడు ఇప్పుడు రాసుకున్న విధానం ఏదైతే ఉందో సినిమాలో అది కొత్తగా ఉండి అది సినిమాని మరింత పైకి లేపింది. ఆ సీన్ దగ్గరికి వచ్చేసరికి సినిమా 75% ఉంటే ఆ సీన్ పడిన తర్వాత 100%కి వెళ్ళింది. సో ఇది సినిమాకి ప్లస్ అయింది. సో టెక్నికల్ వాల్యూస్ చాలా క్వాలిటీ వచ్చేది చూసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, డైలాగులు కానీ, ఎడిటింగ్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసుకున్నారు. అయితే యాక్టింగ్లోకి వస్తే ఖచ్చితంగా శివాజీ స్టీల్ ది షో. మనకి రెగ్యులర్ యాక్టర్ ఇదే పాత్రలో జగపతి బాబు అయినా కనపడవచ్చు, రావు రమేష్ అయినా కనపడచ్చు, ఎవరైనా కనపడచ్చు. బట్ ఈ కొత్తదనం వచ్చి ఉండేది కాదు. అతని కళ్ళతోటి కాస్త అగ్రెసివ్గా చూపిస్తూ ఉండడం, ఒక ప్రొటెక్టివ్ నేచర్, తన కుటుంబంలో వాళ్ళని దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అనే ఒక మరి ఎక్కువ కేర్ తీసుకోవడం, ఇవన్నిటి మీద పంతానికి వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా అతన్ని బాగా ఎలివేట్ చేసాయి. ప్రియదర్శి యాక్టింగ్ కూడా అక్కడ కూడా డైరెక్టర్ చాలా బాగా చేసింది ఏంటంటే ప్రియదర్శికి మళ్ళీ వేరే ట్రాక్ కానీ, లేకపోతే ప్రియదర్శి పనిచేసే సాయి కుమార్ దగ్గర ఇంకో జూనియర్ లాయరు, ఒక అమ్మాయి, వీళ్ళిద్దరికి ఏదో సరదా సంభాషణలు ఇవేమీ పెట్టుకోవాలి. కథకి ప్రియదర్శి ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకున్నాడు. అందువల్ల రైటింగ్ సైడే మెయిన్ సినిమాకి బాగా ప్లస్ అయింది. సో యాక్టింగ్ ఇవన్నీ చూసిండేది. అయితే సినిమాకి మైనస్ లేదా అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సినిమాలో రైటింగ్ ఎంత బాగా చేసుకున్నాడో, రైటింగ్ అతనికి అనుకూలంగా రాసుకున్నాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా తెలివిగా అనుకూలంగా రాసుకున్నాడు. ఎంత అనుకూలంగా రాస్తుంది. ఫస్ట్ హాఫ్లో మంగపతి తరఫున అంటే శివాజీ తరఫున పనిచేసిన లాయరు అవతల లాయర్ని కొనేసి, పోలీసులను కొనేసి కేసుని ఫ్రేమ్ చేసుకుంటాడు. ఈ కొనేయడం ద్వారా, కేసుని ఫ్రేమ్ చేయడం ద్వారా అసలు అడ్డు లేదు. పైగా డిఫెన్స్ లాయర్ని కొనేసాడు కాబట్టి ఇంకా ఎవరు అడ్డు లేదన్నట్టు చక్క బండి వెళ్ళిపోయింది. అతను ఏం జరిగితే అదే కరెక్ట్, బెయిల్ రిజెక్టెడ్ అనేవి తప్పించి అక్కడ ఒక సరైన పోటీ ఉండి ఒక సరైన బలమైన ఆర్గ్యుమెంట్ ఉంటే ఇంకా బాగుండేది. అది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మళ్ళీ అదే కన్వీనియంట్ రైటింగ్ ఎక్కడ చేసుకున్నాడంటే ఈసారి ప్రియదర్శి వైపు, హీరో ఎలివేట్ అవ్వాలి. ఇక్కడ లాయరు మంగపతి తరఫున లాయరు డౌన్ అయిపోవాలి. సో అందుకని ఫస్ట్ హాఫ్లో అంత బలంగా ఉన్న లాయర్ హర్ష సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి వీక్ అయిపోతాడు. అక్కడ 2-3 చాలా అనుకూలమైనటువంటి సీన్లు రాసేసుకున్నాడు. ఎక్కడో వైజాగ్ నుంచి, ఎక్కడో వేరే ఊరి నుంచి వైజాగ్ వచ్చిన లాయరు హర్ష ఇల్లు తెలుసుకుని అతను ఎక్కడ పెట్రోల్ బంక్లో ఎప్పుడు గొడవ పడ్డాడు, పెట్రోల్ పోయించుకున్నాడా, కిరాణా షాప్తో గొడవ పడ్డాడా, ఇవన్నీ కనిపెట్టేసేసి ఈ సంఘటనలన్నీ
అనుకూలంగా రాసుకున్న సంఘటనలు, సినిమాటిక్గా తీసుకున్న లిబర్టీ. ఈ ఈ సంఘటన అలాగే ఏటీఎంలో డబ్బులు డ్రా చేశానా, ఇవన్నీ కూడా ఇవి లేకపోయి ఉంటే ఆ కేసుని ప్రియదర్శి అలా డీల్ చేయగలిగే అవకాశం ఉండేది కాదు. ఇంకో విషయం, చివరిలో తల్లి కూతురు కోర్టుకు రాకపోతే అక్కడ ప్రియదర్శి కేసు గెలిచేది చాలా కష్టం. ఈ రైటింగ్ కన్వీనియంట్గా రాసుకున్నాడు. అయితే ఇక్కడ ఈ ఈ కన్వీనియంట్ రైటింగ్ మనం ఎందుకు క్షమించాలి అంటే, అసలు డైరెక్టర్ ఉద్దేశం ఏంటంటే 18-17 ఏళ్ళ కుర్రాళ్ళు చేసే తప్పులుకి చట్టంలో ఉన్న కఠినమైన సెక్షన్లు ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది తెలియాలి, మీకు తెలియాల్సి ఉంది, అది తెలుసుకోండి అని చెప్పడం కోసమని ఈ మొత్తం ఎపిసోడ్ నడిపించాడు. ఇది ఇదిలా ఉంటే ఇంకొక చిన్న మైనస్ ఏంటంటే, ఆ కుర్రాడి మీద అంతగా సింపతి జనరేట్ అవ్వదు. ఆ కుర్రాడిని పోలీసులు కొట్టినా పెద్దగా సింపతి జనరేట్ ఎందుకు అవ్వదంటే, ఎప్పుడూ కూడా ఏ తండ్రి అయినా కూతుర్ని ఒక యోగ్యుడికి ఇచ్చి వెళ్ళేయాలనుకుంటాడు. అక్కడ యోగ్యత అన్నది కులమా, మతమా, డబ్బా కాదు, వాడు సరైనవాడా కాదా అన్నది. ఇక్కడ వీడు ఇంటర్మీడియట్ కూడా సరిగ్గా చదువుకోకుండా, చదువు ఇంట్రెస్ట్ లేకుండా నేను ఏదో ఈవెంట్ మేనేజర్ అవుతాను, ఏదో అవుతానని చెప్పి ఏదేదో పనులు చేసుకుంటూ బతికేస్తుండే ఒక వాచ్మెన్ కొడుకు. పోనీ వాడు ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ కుర్రాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, వాడికి వాచ్మెన్ కొడుకే, వాడికి డబ్బులు లేవు, కులం కూడా లేదు. పోనీ అయినా సరే అప్పుడు మంగపతి అబ్జెక్షన్ చెప్తే మనం తప్పనడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? ఆ కుర్రాడు యోగ్యుడే కదా, ఏదో ఉద్యోగం చేసుకుంటాడు, ఒక టీచరో, సాఫ్ట్వేరో, ఎస్ఐ, ఇంకోటి ఉద్యోగం చేసుకుంటున్నాడు కదా, అప్పుడు ఇంకా కులం, మతం ఇవన్నీ కాదు, డబ్బు కదా. బట్ ఇక్కడ ఆ కుర్రాడు అంత యోగ్యుడైతే కాదు. అలాంటి వాడు ఇంత పెద్దవాడు ఇంటి కూతుర్నికి అడిగేసరికి థియేటర్లో ఉన్న చాలామంది మిడిల్ క్లాస్ పేరెంట్స్కి అదేమంత కనెక్ట్ కాదు. ఈ అమ్మాయి ఏంట్రా వీడి వెళ్ళి పడింది, వీడి వెనకాల పడింది అనుకునే ఇది ఉంటుంది. అందుకనే అయితే దర్శకుడు ఏం చేశాడంటే, ఆ కుర్రాడి బాధ కానీ, ఆ కుర్రాడి వ్యవహారాలు కానీ అంత పట్టించుకోలే. దాన్ని జస్ట్ 1-2 సీన్లు పరిమితం చేసి పక్కన పెట్టేశాడు. స్టోరీ అంతా కూడా మంగపతి ఇంటి మీద ఫోకస్ చేశాడు. మంగపతి క్యారెక్టరు, అతని బావమరిది వైఫ్, అతను ఎదిరించలేక ఇబ్బంది పడే మామగారు, ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలు. సో వీళ్ళంతా అతనిది ఒక ప్రొటెక్టివ్ నేచరు, అతని యాంగిల్ అతను కరెక్టు, దాన్ని ఎదిరించలేక ఇబ్బంది పడేవాళ్ళు వీళ్ళు. సో ఫోకస్ అంతా ఈ రిలేషన్ ట్రబుల్ అంతా ఎక్కువ అక్కడ ఫోకస్ చేశాడు. అక్కడ ఫోకస్ చేసి ఈ కుర్రాడిని తగ్గించాడు. సో అందువల్ల అది పాస్ అయింది. ఈ సినిమా ఇంకోటి ఏంటంటే, సినిమాలో చివరన ఇందాక నేను దాచిపెట్టి చెప్పిన ఒక సీన్ తప్పిస్తే ఎక్కడ హై లో మూమెంట్స్ ఏమి పెద్దగా ఉండవు. బట్ ఈ సినిమా టిక్ ఎక్స్పీరియన్స్ కోసం కన్వీనియంట్గా రాసుకున్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకోవడం, కిరాణా షాప్ మీద దాడి, డబ్బులు రాజేయడం, ఇలాంటి చిన్న చిన్న పాయింట్లు ప్రేక్షకులను కొంచెం ఏలైసేలా చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకుడు కూడా ఒక కామన్ మ్యాన్ గెలిస్తే ఆనందపడతాడు. సో ఆ ఆనందం అక్కడ 2-3 చోట్ల కనిపిస్తుంది. బట్ ఎనీహో ఈ సినిమా మాత్రం ఒక మంచి సినిమా. ఎందుకంటే జనాలకు చెప్పాలి, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని చెప్పి. ఒక కొత్త దర్శకుడు జగదీష్ అనే, వైజాగ్కి చెందిన జగదీష్ అనే కొత్త దర్శకుడు వచ్చి ఇంతమంది హేమి యాక్టర్లని తీసుకుని వాళ్ళని హ్యాండిల్ చేసి, వాళ్ళకి సరిపడా పాత్రలు తయారు చేసి, ఒక సరైన స్క్రిప్ట్ తయారు చేసి, పర్ఫెక్ట్ ఎడిటింగ్ చేయించి, దానికి సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ చేసుకుని ఈ సినిమాని థియేటర్లకు ఇచ్చి శభాష్ అనిపించుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. ఎంత హీరో నాని బ్యాకింగ్ ఉన్నా కూడా. సో ఈ సబ్జెక్ట్ని తీసుకున్నందుకు నాని మెచ్చుకోవాలి. ఎందుకంటే అతనికి తన బ్యాండ్ మీద ఒక మంచి సినిమాని ఇవ్వాలి అనే చిన్న కోరిక, ఆ కోరిక బాగుంది. బట్ నేను ఇందులో ఒకటే యాంగిల్ చూశాను. ఒకటేంటంటే జనాలకు చట్టం తెలియాలి అని చెప్పే పాయింట్ బాగుంది. రెండోది ఏంటంటే మంగపతి క్యారెక్టర్ మీద సింపతి రాకుండా చేశారు. యాక్చువల్గా మంగపతిని ఒక విలన్గా ప్రొజెక్ట్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం గడ్డిగడికి అతను అరుస్తూ ఉంటాడు, కళ్ళు వెర్ర చేసి చూస్తుంటాడు. చూస్తే అది చిన్న విలని షేడ్స్లోకి తీసుకొచ్చాడు.
కానీ కరెక్ట్గా అంటే అతను ఒక ప్రొటెక్టర్ ఆ ఇంటికి. ఏ తండ్రి అయినా కూడా అతని ప్లేస్లో ఉంటే అలాగే బిహేవ్ చేస్తాడు. అయితే అంతలాగా తప్పుడు దారిలో వెళ్ళిపోయి లంచాలు ఇచ్చి కేసు బిల్డప్ చేసి పోలీస్ స్టేషన్లో వేసి ఇవి చేయకపోవచ్చు. బట్ ఆ పిల్లనైతే వాడికి ఇవ్వాలనైతే అనుకోడు. ఎందుకు? ఇందాక చెప్పింది ఎలిజిబిలిటీ. ఎలిజిబిలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్. కులం, మతం, డబ్బు ఇవన్నీ కాదు, ఎలిజిబిలిటీ కావాలి. ఎలిజిబిలిటీ లేనివాడు వాడు కూతురు జోలికి వస్తే ఏదంటే అలాగే బిహేవ్ చేస్తాడు. దాన్ని విలనీగా చూపించారు. ఆ విలనీగా కాకుండా ఒక స్ట్రిక్ట్ పర్సనాలిటీ. వాడు కూడా కొంచెం బాధపడినట్టు, వాడు కూడా లోపల ఎందుకు వాడు ఇంత విపరీతంగా బిహేవ్ చేస్తున్నాడు అని కొంచెం చెప్పుంటే ఆ పాత్ర మీద కూడా మనకు కొంచెం ఒక సింపతి వచ్చి ఉండేది. వాడు ఓడిపోతే మనం సంతోషించే పొజిషన్లో ఉండకూడదు. వాడు ఓడిపోతే అరే పాపం వీడు కూడా కొంచెం, వాడు కూడా ఒక స్టేజ్లో వెటకారంగా అంటాడు, మీరు చుట్టాలు అయిపోయారు ఏంటి అని. ఆ పాత్రను మరి ఇంకొంచెం బాగా డిజైన్ చేస్తుంటే బాగుండదని నాకు అనిపించింది. అది రెండోది, ఈ సినిమాటిక్ కన్విన్సింగ్ రైటింగ్ వల్ల ఏమైందంటే ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో కూడా నల్లేరు మీ బండి అంటారు, వెళ్ళిపోయింది అంతే. ఫస్ట్ హాఫ్లో అంతా వాడు అప్పర్ హ్యాండ్ తీసుకున్నాడు హర్ష, సెకండ్ హాఫ్లో ప్రియదర్శి అప్పర్ హ్యాండ్ తీసుకున్నాడు. సో ఎక్కడ సరైన ఇది ఆర్గ్యుమెంట్కి కానీ సరైన దీనికి ఛాన్స్ లేదు. సో పైగా అసలు ఏ కోర్టులోనైనా కేసు అంటూ రిజిస్టర్ అయ్యి ఎఫ్ఐఆర్ కోర్టులో పెట్టిన తర్వాత ఫస్ట్ జరిగే పని జడ్జి కుర్రాడిని పిలిచి, నేరం చేసినాడిని పిలిచి నువ్వు నేరం చేసావా లేదా అని అడగడం. సడన్గా ఎవడైనా నేరం చేసినోడు కూడా చేయలేదని చెప్తాడు. బట్ అక్కడ ఆ కుర్రాడు చెప్పే అవకాశం ఉండేది కదా జడ్జికి. అప్పుడు న్యాయమూర్తికి ఆ అవకాశం తెలిసి ఉండేది కదా, ఇష్యూ ఇది జరిగింది అని అక్కడే చెప్పేసి ఉండేవాడు కదా. అది దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టేశారు. ఎందుకు? సినిమాని ఇంత రన్ చేయాలి కాబట్టి. రెండోది, ఈ అమ్మాయిని ఒంట్లో బాగాలేదు అని పెట్టి తిరిగి ఇన్ని రోజుల తర్వాత కంప్లైంట్ అని చెప్పి ఇలా రకరకాలుగా సినిమాటిక్ కన్వీనియంట్ రైటింగ్ చేసుకున్నారు. బట్ ఇదంతా ఎందుకోసం చేశారు అంటే, నేను ముందుగా చెప్పినట్టు జనాలకి అవేర్నెస్ కావాలి, మన చట్టాల మీద, మన శిక్షల మీద, మన వ్యవస్థ మీద ఒక అవగాహన కావాలి. అలా అవగాహన ఉండాలని చెప్పడం కోసం ఇదంతా చేశారు కాబట్టి అవన్నీ మైనస్లు పక్కన పెట్టి ఈ సినిమాని కుర్రాళ్ళు చూడాలి. ఈ సినిమా చూడడమే కాదు, తెలుసుకోవాలి. అందుబాటులో ఇంటర్నెట్లో ఉన్న పరిజ్ఞానంత వాడికి ఏ చట్టం ఏంటి, ఏ సెక్షన్ ఏంటి. ఇప్పుడు మనకి ఎంతకు తెలుసు అంటే హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తారు, రాంగ్ పార్కింగు, సిగ్నల్ జంపింగు, వీటి మీదే మనకు ఒక మిశ్ర అవగాహన ఉంది. అవగాహన ఉండి కూడా దాన్ని మనం పాటించట్లేదు. బట్ ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఈవ్ టీజింగ్ కావచ్చు, ఇంకా రకరకాల ఇవి ఉన్నాయి. కొత్త చట్టాలు వచ్చాయి. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ డిజిటల్ మీడియాలో కూడా రకరకాల యాక్ట్లు, చట్టాలు వస్తున్నాయి. అది తెలియకుండా మాట్లాడేయడం వల్ల, అది తెలియకుండా కామెంట్ చేసేయడం వల్ల, అది తెలియకుండా బిహేవ్ చేసేయడం వల్ల అవతల వాడు ఇప్పుడు చూపిందే స్టేట్ వర్సెస్ కామన్ మ్యాన్. స్టేట్ తలుచుకుంటే ఇప్పుడు చేసినప్పుడు నడిచిపోయినవన్నీ కూడా స్టేట్ తలుచుకుంటే పెద్ద తప్పులు అయిపోతాయి. కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ ఎక్కువ మంది దిగే ఉంటుంది కదా. సో అందుకని ఆ కాన్సిక్వెన్సెస్ తెలుసుకోండి చెప్పే ప్రయత్నంగా ఒక చట్టం మీద ఈ సినిమా తీశారు కాబట్టి దాన్ని మనం మెచ్చుకోవాలి. మంచి ప్రయత్నం. సో నాని గారికి థ్యాంక్స్, కొత్త దర్శకుడు రామ్ జగదీష్కి థ్యాంక్స్. సో థ్యాంక్ యూ.